వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఫ్లాష్ నేడు ప్రకటించిన యూనియన్ బడ్జెట్లో ఉద్యోగ పెన్షన్లకు భారీ ఊరట అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉద్యోగ పెన్షన్లకు సంబంధించినటువంటి ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు తాజాగా ప్రసారం చేయబడుతుంటాయి. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఉద్యోగ పెన్షన్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రకటన ఎట్టకేలకు ఇప్పుడు వచ్చింది. ఆదాయ పన్ను స్లాబ్ పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇకపై 12 లక్షల వరకు నో ట్యాక్స్. గతంలో అయితే ఇది 7 లక్షలు మరియు స్టాండర్డ్ డిడక్షన్తో కలుపుకొని 7,75,000 రూపాయల వరకు పన్ను చెల్లించేవారు కాదు. అయితే ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్లో 12 లక్షల వరకు నో ట్యాక్స్ ఉంటుంది. దీనికి మరలా 75,000 స్టాండర్డ్ డిడక్షన్ అనేది అదనంగా ఉంటుంది. అనగా 12,75,000 వరకు నో ట్యాక్స్ అనేది అమల్లో ఉంటుంది. అయితే ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి, అనగా 2025 ఏప్రిల్ 1 నుంచి అయితే అమల్లోకి వస్తుంది. ఇక మారిన కొత్త పన్ను స్లాబుల సవరణ చూసినట్లయితే అప్ టు 4 lakhs వరకు 0 ట్యాక్స్ ఉంటుంది. 4 to 8 lakhs వరకు 5% ట్యాక్స్ కట్టాలి. 8 to 12 lakhs వరకు 10%, 12 to 16 lakhs వరకు 15%, 16 నుంచి 20 లక్షల వరకు 20% ట్యాక్స్, 20 లక్షల నుంచి 24 లక్షలు ఆదాయాన్ని ఆర్జించేవారు 25% పన్ను, అదేవిధంగా 24 లక్షల పైన ఆదాయాన్ని ఆర్జించేవారు అందరూ కూడా 30% పన్నునైతే చెల్లించాల్సి ఉంటుంది. అయితే మరోవైపు ఈ యొక్క పన్నుల విధానాన్ని గురించి సులభంగా అర్థమయ్యేలా వచ్చే వారం కొత్త ఆదాయ పన్ను బిల్లును తీసుకొస్తామని నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రకటించడం జరిగింది. ఈ విధంగా ఈ కొత్త అప్డేట్ ఏదైనా వచ్చినట్లయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉంటాను. అప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్.